రవీంద్రరావు గారు క్లియర్ కదా, అవినీతి ఎక్కడ జరిగిందో చామల కిరణ్ గారు క్లియర్గా చెప్పారు. అది గ్రీన్కో కట్టాల్సిన డబ్బులని ఆ గ్రీన్కో చేతులు ఎత్తేస్తే 44 కోట్లు మీరు పంపారు, ప్రభుత్వ ధనం, అది ప్రజాధనం, దాన్ని పంపారు, అదే అవినీతి అనేది చామల కిరణ్ గారు చెప్తున్నమాట. కేటీఆర్ గారు అవినీతి ఎక్కడుంది అని అడుగుతారు. మీరు ఏం చెప్తారు దీనికి? అవినీతి ఉందా లేదా? అది ఆ 44 కోట్లు వెనుకకు వచ్చే అవకాశం ఉందా మరి? గుడ్ ఆఫ్టర్నూన్ మీకు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి, టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాటల్లోనే చాలా ఎకిసెక్యాలు, సెటైర్లు, ఆ కొసవిరుపులు మనకి చాలా స్పష్టంగా గమనిస్తున్నాయి. అలా వారేమో తప్పించుకున్నట్టుగా ఏం మాట్లాడతాలే, ఎందుకంటే ఈ రెండు కూడా సమకాలీనమే. ఇంతకుముందు ఏమన్నాడు, ఈ కారు ఎవరికి ఎరకండి, ఏమైనా ఊరోళ్ళకి సంబంధమా, ఎక్కడి ఈ కారు రేస్ అని అంటాడు. ఎక్కడు ప్రపంచ సుందరి అంటే అది ఏమన్నా ఊరోళ్ళకి సంబంధమా? గ్రామస్తులకి ఏం సంబంధం లేదు కదా. మీరు ప్రపంచ సుందరాంగుల ప్రోగ్రాం పెడితే మీ కాంగ్రెస్ వాళ్ళే నా సొల్లు కాల్చుకుంటా కూర్చొని ఆ ఇంగ్లాండ్ అమ్మాయిని కెలికితే ఏం జరిగిందో, ఎంత రచ్చ అవుతుందో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టును బయట పెట్టండి. ఎవరో ఎంపీ ఉన్నారు, ఎవరో ముఖ్యమంత్రి గారికి సన్నిహితులు ఉన్నారు అంటారు కదా, ఎంత అబాస్ పాలైంది అనేది. తర్వాత కళ్యాణ్ గారు, ఈ మధ్యకాలంలో నేను కూడా ఈ హెచ్ఎండిఏ నుంచి ఏమేమి నిధులు ఖర్చు పెడుతున్నారు మీరు ప్రభుత్వం వచ్చినాక అని కొద్దిగా తీయించినాం. తీస్తే ఎంత విచిత్రం అంటే, భోజనాల కోసం కొన్ని సమావేశాలు పెడితే 2 కోట్లు, 3 కోట్లు, 7 కోట్లు ఇట్లా ఖర్చు పెడుతున్నారు. కోట్లే ముఖ్యమంత్రి గారు పోతే హెచ్ఎండిఏ నుంచి అయ్యే ఖర్చు అది. అదే క్యాబినెట్ తీర్మానాలు చేస్తే పెట్టిన ఖర్చేం కాదు. ఈ 2 కోట్లకు, 5 కోట్లకు, 6 కోట్లకు వీళ్ళు పెట్టిన ఖర్చు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు నెట్ల కొడితే తెలుస్తుంది. హెచ్ఎండిఏ ఈ మధ్య కాలంలో పెట్టిన ఖర్చులన్నీ జాబితా తీయమానండి, ఎవరు అప్రూవల్ తీసుకొని ఖర్చు పెట్టిండ్రు అనేది. కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి, కార్ రేసింగ్ వారి ఆధ్వర్యంలో జరిగింది. మా హెచ్ఎండిఏ వారి పరిధిలో ఉంది. హెచ్ఎండిఏ అనేది ఒక అటానమస్ సంస్థ, ఖర్చు పెట్టే శక్తి ఉన్నటువంటి సంస్థ. దానికి అత్యున్నతమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి దానికి కార్యదర్శిగా ఉన్నారు, దానికి బాధ్యులుగా ఉన్నారు. మొత్తం యావత్ అధికార యంత్రాంగం నోట్ అప్రూవల్ అయి ఏదో అకౌంట్ల నుంచి అకౌంట్లకి దొంగచాటుగా కొట్టింది అనేది కాదు. అక్కడ అదొక ఇండిపెండెంట్ సంస్థ. హెచ్ఎండిఏకి కొంత అటానమస్ పరిధి ఉంది. మంత్రి అప్రూవల్ చేశారు, వారు పేమెంట్ చేశారు. అది కూడా రిటర్న్ వచ్చే పద్ధతిలో మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది. కనుకనే ఈ వ్యవహారాలన్నీ చేసే సాంప్రదాయం హెచ్ఎండిఏకి ఉంది. ఇదేదో కొత్తగా ఏదేదో దొంగ తిరుగుడుగా జరిగిందనేది కాదు. నేను అంటున్న కళ్యాణ్ గారు ఇవన్నీ కూడా కాదు, కానీ కాళేశ్వరం మీద కమిషన్ వేసి ఇప్పుడు మొత్తంగా తెలియని ప్రజలకి, అట్టడుగు వర్గాలకి కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా కట్టిరు, ఏం ఖర్చు పెట్టారు అనేది తేట తెల్లమైతాంది. విచిత్రం ఏం జరిగిన కళ్యాణ్ గారు, వీరు పెట్టిన కేసులన్నీ వీరు అబాస్పాలైతేందుకే రోజు మీ చర్చలో ఉండడానికి. అలాంటప్పుడు రవీంద్రరావు గారు, అలాంటప్పుడు మీకే మంచిది కదా మరి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ట్వీట్ చూస్తే కేటీఆర్ కొంచెం ఎప్పుడు అరెస్ట్ అవుతాను అనే ఆందోళనలో కనిపించినట్టు, లేకుంటే అరెస్ట్ చేస్తారు నన్ను అని, మీరు అరెస్ట్ ఖాయం అని ఎందుకు భయపడుతున్నారు? కళ్యాణ్ గారు, చాలా స్పష్టంగా మేము ఉన్నాము. వారు రాజకీయ కుట్రలు కుతంత్రాలతో కేసులు పెడతారు, కమిషన్లు వేస్తారు. మేము నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి మాకు కూడా ఈ వేదికలు. కానీ దీని ఆంతర్యం పాలన వదిలేసి పాలన మీద పట్టు సంపాదించాల్సింది పోయి, సంపాదన సృష్టించాల్సింది పోయి, ఇచ్చిన హామీలను అమలు పరచాల్సింది పోయి, గత ప్రభుత్వం పైనే నిరంతరం మాట్లాడుతూ శల్య పరీక్షలు చేస్తూ ఇవన్నీ నిరంతరం చర్చలో పెట్టడం డైవర్షన్ పాలిటిక్స్. చేవగాని చేత గాని చేవలేని ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనేది కూడా ప్రజలకు తెలవాలి కదా. కిరణ్ గారు, మీరు ప్రయత్నమే మేము చేయడం తప్ప ప్రసక్తే లేదు. కళ్యాణ్ గారు, ఒక్క నిమిషం రవీంద్రరావు గారు, ఫైనల్ గా చెప్పండి. వాళ్ళు రెడీ అవుతున్నారు, మా ప్రజాపాలన ఎలా ఉందో చూసుకుందాం. రేపు లోకల్ బాడీ ఎన్నికలకు కూడా ఈ వీక్ లో, వచ్చే వారంలోనే నోటిఫికేషన్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. మీరు రెడీ అయ్యారా? లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు
కాంగ్రెస్ కరెక్ట్ చేస్తుందా లేకుంటే బీఆర్ఎస్ కరెక్ట్ ఉందా అనే దానికి రెఫరెండంగా మీరు భావిస్తారా, ఒప్పుకుంటారా? ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లుందని వాళ్ళే ఒక సర్వే చేయించుకున్నారు. మీకు కూడా గుర్తున్నాలే కళ్యాణ్ గారు, అదేదో ఒక పోల్ పెట్టారులేండి వాళ్ళు కాంగ్రెస్ ఫామ్ హౌస్ పాలన బాగుందా ప్రజా పాలన బాగుందా అంటే ఫామ్ హౌస్ పాలన బాగుందనే రవీంద్ర అన్న దాన్ని కూడా నువ్వు సీరియస్ గా తీసుకొని ఆ పోల్ ని మీరే పెట్టారు, మీరు పెట్టిన పోల్ అది, మీరు పెట్టిన పోల్ సోషల్ మీడియాలో పెట్టిన పోలు 15 నిమిషాలలో లక్షకు దాటినాయి. అవును, అంత వ్యతిరేకంగా ఉంది, మీ మీద లేదు, ఒక సెకండ్ గన్నెట్ వాట్స్ అవి. కళ్యాణ్ గారు చాలా విచిత్రమైనటువంటి పని విధానాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తాను. ఇప్పుడు లక్షల కోట్లు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని వాళ్ళు కమిషన్ వేసి కేవలం 3 బ్యారేజీల మీదనే ఘోష్ కమిషన్ విచారణ చేస్తున్నారు. సుందిల్ల, మేడారం, మేడిగడ్డ అన్నారు. 3 బ్యారేజీల ఎంటైర్ ఆ 94,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాదు. ఆ పొద్దున వేస్తే కాంగ్రెస్ నేతలు మాట్లాడేది ఏంది, కక్కిస్తాం 1,000 కోట్లు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని కాళేశ్వరం మీద 3 బ్యారేజీల మీద చేసే సాంకేతిక పరమైనటువంటి కమిషన్ విచారణ ఏదైనా అంటే రవీంద్రరావు గారు, అది 1,00,000 కోట్ల 1,000 కోట్ల 100 కోట్ల పక్కన పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని జనంలోకి పంపడంలో కాంగ్రెస్ కొంచెం సక్సెస్ అయినట్లు మీకు అనిపించట్లేదా? మీకు అనిపించట్లేదా? ఎన్నికల ముందు సక్సెస్ అయింది వాస్తవం. ఎన్నికల ముందు బరాబర్, ఇప్పుడు కూడా ఎన్నికల ముందే స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఇవి కూడా చాలా పెద్ద ఎన్నికలుగానే చూడాలి, ఎందుకంటే ప్రతి ఒక్క ఓటర్ ఓటేస్తాడు అక్కడ. బట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో తమ 6 గ్యారెంటీలు 13 హామీల అమలు ఏదైతుందో ఎప్పుడైతే విఫలం చెందారో దాని నుంచి బయటపడడం కోసమే కేసీఆర్ గారి కుటుంబం పైన నిత్యం కమిషన్లు వేయడం, దాడి చేయడం, కేసులు పెట్టడం జరుగుతుందని ప్రభుత్వం మీద చాలా కోపంతో ఉన్నారు. చూద్దాం, ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళ బలమేందో వాళ్ళ మీద అభిప్రాయంతో స్పష్టంగా